తర్వాత ప్రశ్న, అంకుల్, నేను రక్షింపబడలేదు. కారణం, నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్న చనిపోయారు. మాకు గైడెన్స్ ఎవరు లేరు. మేము ఆధారపడే మా నాన్ననే చనిపోయారు. మా పరిస్థితి తెలిసి కూడా దేవుడు మా నాన్నను ఎందుకు తీసుకున్నాడు వివరించగలరు? ఎందుకు తీసుకున్నాడు? మీరు మీ తండ్రి మీద ఆధారపడుతున్నారు కాబట్టి. కొన్ని పర్యాయాలు మన ఆధారాలన్నీ దేవుని మీదనే ఆధారపడాలండి. ఆధారాలన్నీ లాగిపడేస్తాడు. ఆధారాలు మీ తండ్రి మీకు ఉన్నట్లయితే నీ మీద నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడి శ్రమించి కష్టపడటమో లేక చదవటమో ఉద్యోగం చేయటం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మనకు ఆధారాలుగా ఉన్నాయి తీసేస్తాడు. మరణం అనేది అందరికీ నియమించబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలోనే నువ్వు మన్నే కాబట్టి మరలా మన్నే అయిపోతావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు 89వ కీర్తన 42వ వచనంలో. మరణం అందరికీ వస్తుంది, కానీ ఒకటి గుర్తించాలి. 37వ కీర్తనలో నీతిమంతుని యొక్క సంతానం ఎడవబొట్టు కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదంటాడు దావీదు. మనం ఆయన మీద ఆధారపడి ఆయన విశ్వాసిత మంచితనం ఏంటో ఎరగడానికి కొన్ని పర్యాయాలు మనకున్న ఆధారాలు దేవుడు తీసేస్తాడు.